నమస్తే టారో ఫోర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో, ఈ వ్యక్తి మీ జీవితంలోకి మీరు కోరుకుంటే వచ్చారా లేదు దైవ నిర్ణయమా? ఎవరో ఒక వ్యక్తిని అనుకొని మీరు వీడియోని చూడండి. ఒక పైల్కి ఒక వ్యక్తిని, ఒక పైల్కి ఒక వ్యక్తిని అనుకొని చూడొచ్చు. ఈ పలానా వ్యక్తి మీ జీవితంలో ఉన్నదానివల్ల మీ లైఫ్ ఎలా ఉంది, లేదు వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, లేకపోతే ఇది ఎందుకు ఇట్లా జరుగుతోంది, సో ఈ పలానా వ్యక్తితో మీ ఈక్వేషన్స్ ఏంటి, సో ఆల్రెడీ మీ జీవితంలో ఎవరైతే ఉన్నారో లేదు ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఎంటర్ అవుతున్నారో మీ ఇష్టం, అది మీ ఇష్టం. మీ లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, సిబ్లింగ్స్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. పైల్ 1కి ఒకరిని అనుకోండి, పైల్ 2కి ఒకరిని అనుకోండి. వాళ్ళు మీ జీవితంలో ఉండడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి, జీవితం వీళ్ళ వల్ల ఎలా మారుతుంది, ఇది దైవ నిర్ణయం అయితే ఎందుకు మన జీవితంలో ఉన్నారు, లేదు మన స్వయంకృతాపరాధం మనమే కోరుకొని వాళ్ళని మన లైఫ్లోకి తీసుకొని వచ్చినంటే ఎందుకు మనం వాళ్ళని మన లైఫ్లోకి తీసుకొని వచ్చుకున్నాం, సో వాళ్ళతో మన వాట్ ఈస్ దట్ అటాచ్మెంట్ అనేది మనం ఈరోజు ఈ వీడియో ద్వారా చూద్దాం. సో మీరు పాజ్ చేసుకోండి. ఇద్దరు వ్యక్తుల్ని, మీ ఇష్టం, ఇద్దరు వ్యక్తులు ఉంటే ఇద్దరు వ్యక్తుల్ని ఒక్కొక్క పైల్కి ఆపాదించుకోండి, సెలెక్ట్ చేసుకోండి. ఈ పలానా వ్యక్తికి ఈ పైల్, ఈ పలానా వ్యక్తికి ఈ పైల్ అని. నేను టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. టైం స్టాంప్స్తో పాటు నేను బర్త్ నెంబర్స్, ఆల్ఫాబెట్స్ కూడా ఇస్తాను. సో ఆ వ్యక్తుల ఫస్ట్ లెటర్ని బట్టి, అంటే మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే మీరు ఆ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కార్డ్స్ ప్రకారంగా సెలెక్ట్ చేసుకోలేమో అనుకుంటే అక్కడ నేను బర్త్ నెంబర్స్ యాజ్ వెల్ యాజ్ ఆల్ఫాబెట్స్ కూడా ఇచ్చినాను. సో మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే ఆ ప్రకారంగా పైల్ సెలెక్ట్ చేసుకోండి. వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. మనం అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ పర్టికులర్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో మీ జీవితంలో ఉన్న ఈ వ్యక్తి మీరు కోరుకుంటే వచ్చారా లేదు దైవ సంకల్పమా అనేది మనం ఫస్ట్ చూద్దాం. టారోతోనే నేను రీడింగ్ స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను వెదర్ ద పర్సన్ ఇన్ యువర్ లైఫ్, ఈరోజు మీరు ఈ పైల్లో ఎవరినైతే అనుకొని చూస్తున్నారో వాళ్ళు మీ జీవితంలోకి రావడానికి ముఖ్య కారణాలు ఏమైండొచ్చు, అండ్ ఎట్ ద సేమ్ టైం వీళ్ళు ఎందుకు వచ్చారు మీ జీవితంలోకి అనేది చూద్దాం. సో ఎవరినైతే పైల్ నెంబర్ 1 వాళ్ళు అనుకొని చూస్తున్నారో ఈ వ్యక్తి వీళ్ళ జీవితంలోకి రావడానికి ముఖ్య కారణం. సో ఇది దైవ నిర్ణయమా లేకపోతే మీరు కోరుకొని తెచ్చుకున్నారా అంటే ఒక విధంగా మీరు కోరుకొని తెచ్చుకున్నారనమాట. సో మీకు వాళ్ళ గురించి పూర్తిగా తెలిసి ఉంటుంది. వీళ్ళు ఇలాంటి వ్యక్తి అనో లేకపోతే ఎంతో కొంత అంచనా అయితే తెలిసి వచ్చి ఉంటుందన్నమాట. ఆ పలానా వ్యక్తి ఇలా, లేకపోతే వాళ్ళ ఉద్దేశాలు ఇలా. ఎందుకు అంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చి మీరు ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనుకుంటూ వాళ్ళని భరిస్తున్నారు. ఎందుకు అంటే క్వీన్ ఆఫ్ కప్స్కి ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మీకు ఏదో ఒక రూపంలో ఏదో ఒక సిచ్యువేషన్లో అర్థమవుతూ ఉంటుందన్నమాట. లైక్ వీళ్ళు ఇలా అన్నారు, వీళ్ళ ఉద్దేశాలు ఇవి అని. అయినా కానీ మీరేంటంటే వాటిని భరిస్తూ టాలరేట్ చేస్తూ వస్తున్నారనమాట. ఇక్కడ దైవ నిర్ణయానికన్నా ఇది మీరు కోరుకొని తీసుకొని వచ్చిన వ్యక్తే. ఇప్పుడు ఈ వ్యక్తిని ఎవరినైతే మీరు అనుకొని చూస్తున్నారో వాళ్ళని మీరే కోరుకొని తీసుకొని వచ్చినారు మీ లైఫ్లోకి. సో కోరుకొని తీసుకొని వచ్చినారు కాబట్టి ఏదో ఒక విధంగా భరిస్తున్నారనమాట. ఏ విధంగా అన్నా మీరు హర్ట్ అయినా లేకపోతే ఏదన్నా మీరు టాలరేట్ చేయలేకపోతున్నా కానీ మీరు ఇంకా నేను కోరుకొని తీసుకొని వచ్చుకున్నా కాబట్టి నేను ఏదో విధంగా భరించాలి అన్న ఫీలింగ్లో ఉంటారన్నమాట. సో ఇప్పుడు ఈ వ్యక్తి ఉద్దేశాలు కావచ్చు, మీ ఉద్దేశాలు కావచ్చు చూద్దాం. ఇక్కడ సన్ కార్డ్ వచ్చింది, 7 ఆఫ్ కప్స్ వచ్చింది. సో వీళ్ళకి ఏ రోజుకి ఆ రోజు కొత్త కూర ఉండాలి. అంటే నా ఉద్దేశం ఏంటంటే వీళ్ళ టేస్ట్లు మారుతూ ఉంటాయి. ఏ రోజుకి ఆ రోజు కొత్తదనం కావాలి, ఏ రోజుకి ఆ రోజు డిఫరెంట్గా కనిపించాలి. అహం చాలా ఎక్కువ ఉంటుంది. నేను గ్రేట్, నాకు మించిన వాళ్ళు ఎవరు లేరు, నేను ఏమన్నా ఎట్లయినా కానీ సాధించుకోగలుగుతాను,
నా ముందర నువ్వెంత. సో అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి. వీళ్ళు చిన్న చితక వాటికి సాటిస్ఫై అవ్వరు. వీళ్ళకి ఈరోజు ఇది నచ్చింది కదా అని చెప్పి అది తీసుకొని వస్తే అప్పటికే వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ టేస్ట్ మారిపోయి ఉంటుంది. ఇదేంటిది, ఇది నాకు వద్దు, నేను ఇది అనుకోలేదు, నేను ఇంకొకటి అనుకున్నాను. సో ఆ విధంగా అంటే ఒక రోజు ఉన్నట్లు ఒక రోజు ఉండరు అనమాట. ఏ రోజుకి ఆ రోజు మారుతూనే ఉంటారు. సో వీళ్ళ గురించి మనం ఇంకా కొంచెం లోతుగా చూస్తే, ఓకే ఇక్కడ ఇది ఫ్లిప్ అయింది. క్వీన్ ఆఫ్ సోర్డ్స్, 7 ఆఫ్ సోర్డ్స్. చాలా ప్రాక్టికల్ మనుషులు, చాలా ప్రాక్టికల్గా. అంటే ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నా ఎక్స్పెక్టేషన్స్కి నువ్వు రీచ్ అయితే ఓకే, లేకపోతే ఐ కాంట్ టాలరేట్. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చాలా అంటే అవసరమైతే కాళ్ళైనా పట్టుకుంటారు, లేకపోతే జుట్టు పట్టుకొని ఇడుస్తారు. చాలా తెలివిగా ఉంటారనమాట, చాలా నాగ్గా బిహేవ్ చేస్తారు. వీళ్ళకి ఏమీ అనిపించదు దట్ అయ్యో మనం వీళ్ళని బాధ పెడుతున్నామే, అయ్యో మనం వీళ్ళని ఇలా చేస్తున్నామే, ఇలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండదు. మీరు చాలా సున్నితంగా ఉంటారు, మీరు చాలా ప్రేమ చూపిస్తూ ఉంటారు, మీరు చాలా చెయ్యాలి, చాలా మంచిగా చూసుకోవాలి అనే ఆలోచనలు మీకుంటాయి. కానీ వాళ్ళు అవసరానికి వాడుకునే రకాలన్నమాట. దొంగ బుద్ధులు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. ఈ నిమిషం బాధపడినట్టు ఉంటారు, మరు నిమిషానికి నార్మల్గా ఉంటారు. అంటే ఏదైనా అవసరమైతే ఏం చేస్తే దాన్ని దక్కించుకోగలుగుతారో వాళ్ళకి తెలుసు అనమాట. అంటే ప్రేమగా యాక్ట్ చేసినామంటే వీళ్ళు మనకు కావాల్సింది ఇచ్చేస్తారు. లేదు ఇక్కడ మనం అలగాలి, లేకపోతే ఇక్కడ మనం కోపం చూపించాలి, అలాంటి మెంటాలిటీస్ ఎక్కువ ఉంటాయన్నమాట. వాళ్ళు బయటకు ఏదైతే ఫీలింగ్ చూపిస్తున్నారో అది వాళ్ళ ట్రూ ఫీలింగ్ కాదు, వాళ్ళ లోపల ఇంకొక ఫీలింగ్ ఉంటుంది. సో వీళ్ళకి మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య. చాలా ఈజీగా మనుషుల్ని వాళ్ళ మాయ మాటలతో బురిడి కొట్టించగలుగుతారు. సో అలానే మిమ్మల్ని కూడా చాలా విధాలుగా ఉపయోగించుకుంటూ ఉంటారనమాట. సో వీళ్ళతో ఎందుకు ఈ ఈక్వేషన్, లైక్ ఏ కర్మ అటాచ్ అయింది, ఎందుకు అంటే చూద్దాం. నైట్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ సోర్డ్స్. సో మీకు వీళ్ళంటే చాలా ఇష్టం, ప్రేమ, ఏదో విధంగా వీళ్ళని మార్చుకోగలుగుతానని మీ పైన మీకున్న నమ్మకం. ఇక్కడ చూడండి, కింగ్ ఆఫ్ సోర్డ్స్, క్వీన్ ఆఫ్ సోర్డ్స్, బోత్ వైఫ్ అండ్ హస్బెండ్స్ వచ్చినారు. ఇక్కడ నాకు ఈ కార్డ్ ఇట్లా పైకి వచ్చింది, చూడాలనుకున్న లవర్స్. సో ప్రేమ అటాచ్ అయి ఉంది. అంటే ఈ జన్మలో కాకపోయినా కానీ మీరు ప్రీవియస్ బర్త్స్లో ఎక్కడో మీరు లవర్స్ లాగా అని ఉంటారు. అంటే ఇష్టపడిన వ్యక్తి, బాగా ప్రేమించిన వ్యక్తి. సో ఒకవేళ కానీ మీరు మీ స్పౌసెస్ గురించో లేకపోతే పార్ట్నర్స్ గురించో మీరు ఇది చూస్తుంటే లిటరల్గా యువర్ లవర్స్ ఇన్ ప్రీవియస్ బర్త్ అండ్ హైరోఫాంట్, వీళ్ళతో మీకు ఇంకా ఏవో కార్మిక్ లెసన్స్ అటాచ్ అయి ఉన్నాయన్నమాట. సో ఆ కార్మిక్ లెసన్స్ని కంప్లీట్ చేసుకోవడానికి, అంటే ఆ కర్మ కొంచెం ఇంకా అటాచ్ అయ్యింది అది వీళ్ళతో. ఆ కర్మని కంప్లీట్ చేసుకోవడానికి ఈ లైఫ్ టైంలో కూడా వాళ్ళు మీకు ఈ విధంగా ఎదురవుతున్నారు. సో అది ఏవైతే మనం వాళ్ళతో ఆ పాఠాలు ఏవైతే నేర్చుకోవాలో అవి నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఇంటెన్సిటీ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు కొంచెం చాలా ఎక్కువ బాధ పెట్టడం కానీ ఎక్కువ, అంటే ఇప్పుడు కొంతమంది అయితే లిటరల్గా డబ్బు కోసం పీడిస్తూ ఉంటారనమాట. నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటారు, మీరు చాలా బాధ పెడతా అంటారు. వాళ్ళ మాటలు తూటాల కింద దిగుతూ ఉంటాయన్నమాట మీకు. అయ్యో స్వామి, కోరుకొని ఇలాంటి వ్యక్తిని లైఫ్లోకి తీసుకొని వచ్చుకున్నానా అన్న ఫీలింగ్ ఉంటుంది. మీరు ఎంత తల్లిలాగా ప్రేమ చూపించినా కానీ వీళ్ళు విషం చిమ్ముతూ ఉంటారనమాట. సో డీల్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే మీరు చాలా సున్నితంగా ఉన్నారు, వీళ్ళు చాలా కఠినంగా ఉంటారు. కంప్లీట్గా ఆపోజిట్ నేచర్ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు అంత ఈజీగా వీళ్ళని ట్యాకిల్ చేయలేం. వీళ్ళతో ఉండాలన్నా, వీళ్ళని ట్యాకిల్ చేయాలన్నా అది కత్తి మీద సాములాగా ఉంటుందన్నమాట. ఒక నిమిషం ఒక మాట, ఇంకొక నిమిషం ఒక మాట.
మాట పైన నిలబడరు. అండ్ వాళ్ళకి ఎలా అయితే ఇష్టమో ఆ విధంగానే ఉండడానికే వాళ్ళు ఇష్టపడతారు తప్పితే మీకోసం మారడానికో లేకపోతే రియలైజ్ అవ్వడానికో వాళ్ళకైతే ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడ సన్ కార్డ్ వచ్చింది, బ్రైట్ ఎనర్జీస్. కాకపోతే ఏదన్నా కానీ మనం మంచికి ఉపయోగించుకుంటే అది మంచిగా టర్న్ అవుతుంది, చెడుకు ఉపయోగించుకుంటే సో అది చెడుగానే ఉంటుంది. ఇక్కడ 10 ఆఫ్ సోర్డ్స్ అండ్ 7 ఆఫ్ సోర్డ్స్ మధ్యలో మనకి సన్ కార్డ్ వచ్చింది. సన్ అంటేనే ఈగోయిస్టిక్ పీపుల్ ఉంటారు. అక్కడ ఏంటంటే నేనే అంతా, నా వల్లనే భూప్రపంచం అంతా ఇట్లా సుసంపన్నంగా, ఇలా వీళ్ళు తిండి తినాలన్నా దేనికైనా కానీ నేనే కదా, కాబట్టి నా వల్లనే వీళ్ళు ఇట్లున్నారు. సో అదే మెంటాలిటీ ఉంటుందన్నమాట. నేను లేకపోతే ఏం చేసుకుంటారు, నేను లేకపోతే ఏం చేసుకోలేరు, నేను అనేవాడిని ఉన్నాను లేకపోతే నేను అనేదాన్ని ఉన్నాను కాబట్టి మీరు ఇట్లున్నారు. లిటరల్గా పేరెంట్స్ని అనుకోనో లేకపోతే సిబ్లింగ్స్ని అనుకోనో చూస్తుంటే కూడా ఇట్లనే అవసరమైతే వచ్చి మాయమాటలు చెప్పి మీ దగ్గర నుంచి ఏమైనా తీసుకొని పోగలుగుతారు. ఇంకా మీరు నమ్మకపోతే ఏడ్చన్నా కానీ మీతో ఏదైనా కావాలంటే సాధించుకుంటారు. నేను లేకపోతే నువ్వేం చేసుకోగలుగుతావు, నేను నీకు జన్మని ఇవ్వకపోతే మీరేం చేసుకొని నింటారు, నా ఇది లేకుండా మీరు ఇంత పెద్ద అయిన నింటారా. సో ఇట్లాంటివన్నీ మాటలు వినాల్సి వచ్చి ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం ఇక్కడ హెల్త్, ఇండెసిషన్, హానెస్టీ, సక్సెస్. నేను రెండు ఇటువైపు పెట్టడానికి ఒక రీజన్ ఉంది. టాప్ ఆఫ్ ద డెక్లో డౌట్. చాలా డౌటింగ్ ఎనర్జీస్ ఉంటాయి, వీళ్ళకి అనుమానాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఎక్కడ మీరు వీళ్ళ గురించి ఇంకొకరితో షేర్ చేసుకుంటారో, లేదు ఎక్కడ మీరు వీళ్ళని ఇట్లా డౌట్ చేస్తూ వాళ్ళు కోరుకునింది మీరు ఇవ్వరేమో అంటే వాళ్ళకి ఆ ఇన్సెక్యూరిటీస్ కూడా ఉంటాయి. ఆ ఇన్సెక్యూరిటీస్ వల్ల వాళ్ళు ఇంకొంచెం హార్ష్గా బిహేవ్ చేయడం కానీ, లేక ఇంకొంచెం మిమ్మల్ని సూటిపోటిగా మాట్లాడడం కానీ ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే మీ హెల్త్ స్పాయిల్ అవుతుంది, మీ హెల్త్ పైన చాలా ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఆలోచించి బుర్ర చెడిపోతుంది, తలనొప్పులని, ఒళ్ళు నీరసంగా అనిపిస్తుంది, లేసి ఏదైనా పని చేయాలనిపించదు. చాలా అంటే వీళ్ళ నెగిటివ్ ఎనర్జీ వల్ల మీరు కూడా ఒకలాగా కుంగి కుషించిపోతూ ఉంటారు అనమాట. అండ్ డెసిషన్స్ కూడా కరెక్ట్గా తీసుకోలేరు. ఎందుకు అంటే వీళ్ళు ఒక రంగు చూపిస్తే పర్వాలేదు, ఊసరి వీళ్ళు ఇలాగా వాళ్ళకి నచ్చినప్పుడు నచ్చిన రంగులు చూపిస్తుంటే వీళ్ళు ప్రేమ చూపించినా కానీ బాగా అతి ప్రేమ చూపించేస్తారు. అప్పుడు ఏమనిపిస్తుందంటే ఎట్లయినా కానీ వీళ్ళతో ఉండాలి, పోనీలే ఉండిపోదాంలే, ఏదో ఒక విధంగా అడ్జస్ట్ అయిపోదాంలే అన్న ఫీలింగ్లోకి వస్తారు. అలానే వీళ్ళ వికృత చేష్టలు, వీళ్ళ కోపము, వీళ్ళ చీదరింపులు ఇవి చూపించినప్పుడు ఏందిరా అసలు నేను ఎందుకు వీళ్ళతో ఉండాలి అన్న ఫీలింగ్స్ కూడా వస్తాయి. సో కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేరు వీళ్ళతో. ఒకవేళ కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవాలి అంటే చాలా నిజాయితీగా మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో ఎంత నిజాయితీగా ఉంటే మీతో ఎంత నిజాయితీగా ఉంటే మీరు అంత సక్సెస్ని పొందగలుగుతారు. సక్సెస్ఫుల్గా వీళ్ళని హ్యాండిల్ చేయడం కావచ్చు. ఇప్పుడు పర్మనెంట్గా వీళ్ళని మన లైఫ్లోంచి తీసేయలేం. కొన్ని రిలేషన్షిప్స్ ఉంటే వాళ్ళని మనం లైఫ్లోంచి మనం తీసేయలేం. వాళ్ళు పేరెంట్స్ అయి ఉండొచ్చు, సిబ్లింగ్స్ అయి ఉండొచ్చు, లేదు మనం పెళ్లి చేసుకొని ఉండొచ్చు, పెళ్లితో పిల్లలు ఉండొచ్చు, ఏదో విధంగా వీళ్ళతో మనం బతుకుతూ ఉండాలి. సో అంత ఈజీగా వీళ్ళని మన లైఫ్లోంచి తీసేయలేం. కానీ సక్సెస్ఫుల్గా వీళ్ళని ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి, వీళ్ళని ఎట్లా డీల్ చేయాలి అనేది మనకి థాట్స్ కానీ ఐడియాస్ కానీ వస్తాయి. ఎప్పుడు వస్తాయి? ఎప్పుడైతే మనం నిజాయితీగా పాలని పాలలాగే నీళ్ళని నీళ్ళలాగే చూసి వీళ్ళు ఇలాంటి వాళ్ళే కదా, వీళ్ళ బుద్ధి ఇదే కదా, వీళ్ళ బుద్ధి అర్థమైపోయింది, అన్నం ఉడికిందా లేదా అని ఒక మెతుకు పట్టుకుంటే సరిపోతుంది. మీరు ప్రతి మత్తుకు పట్టుకొని ఎందుకు చూడాలనుకుంటున్నారు? వాళ్ళు ఏదన్నా వాళ్ళు సింపతి గేమ్స్ ప్లే చేస్తే అప్పటికే కరిగిపోయి, లేదు అంటే బాధపడుకుంటా ఎందుకు? ఏదో ఒక డెసిషన్ కరెక్ట్గా మనం తీసుకొని దాన్ని మనం ఫాలో అయ్యి మీతో మీరు ఎప్పుడైతే ట్రస్ట్ వర్ది హానెస్ట్గా ఉంటారో మీ డెసిషన్స్ కూడా అంత హానెస్ట్గా తీసుకోగలుగుతారు. దానివల్ల మీ లైఫ్ ఇంకొంచెం బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మనము నిజం తెలిసి కూడా నిజాన్ని జీర్ణించుకోలేక మనం ఏంటంటే ప్రపంచానికి వీళ్ళ వికృత ఇది కనిపించనీయకుండా మీరేదో వాళ్ళకి
మసిపూసి మారేడుకాయలాగా చేసి మీ రిలేషన్షిప్ బెటర్గా ఉంది, మంచిగా ఉంది ఇట్లా చూపించుకుంటూ వచ్చినారనుకోండి, అది ఎవరికి నష్టం? మీకే నష్టం అన్నమాట. సో మీ ఇంట్యూషన్ని వాడండి. మీరు తీసుకోవాల్సిన గట్టి నిర్ణయాలను తీసుకోండి. మీ ఫిజికల్ హెల్త్, మీ మెంటల్ హెల్త్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. దానిపైన మీరు ధ్యాస పెట్టండి. ఇప్పుడు మనకి ప్రేమతో ఎలాంటి వాటినైనా మనం సాధించుకోగలుగుతాము, కానీ ఆ ప్రేమకి ఎదుటి వ్యక్తి అర్హులా కాదా అనేది కూడా మీరు ఆలోచించుకోండి. సో మనం ఇప్పుడు సోల్ ఎనర్జీ కార్డ్స్ నుంచి మనకి ఇంకా ఏం గైడెన్స్ వస్తుందో చూద్దాం. నాకు ఈ రీడింగ్ చేస్తున్నప్పుడు కూడా గొంతులో అట్లేదో పట్టేసినట్లు అనిపిస్తుంది. అంటే మీరు ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలన్నా, మీరు ఏదైనా చెప్పుకోవాలన్నా కానీ మీరు ఎలా చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలి, ఇలా చెప్పుకుంటే మళ్ళీ ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు, మీకు ఇలాంటి ఫీలింగ్స్ కూడా ఎక్కువ ఉండొచ్చు. ద ట్రీ ఆఫ్ విషెస్ ఈజ్ కాలింగ్ యువర్ నేమ్ అండ్ ఆల్మోస్ట్ ఫర్గాటన్ విష్ విల్ నవ్ కమ్ ట్రూ. సో చాలా రోజుల క్రితం మీరు ఏదైనా అనుకొని అది జరగక దాని గురించి మీరు బాధపడుతుంటే, అలాంటి మీరు మర్చిపోయిన విష్ ఏదో ఇక్కడ ట్రీ ఆఫ్ విషెస్, ఈ చెట్టు ఇప్పుడు మీ టర్న్ వచ్చిందంట, మీ పేరు పిలుస్తోంది. సో అలాంటి కోరిక ఏదో మీకు తీరబోతోంది. ఇది కార్డ్ నెంబర్ 24, మీ డేట్ ఆఫ్ బర్త్ 24 అయిన ఉండొచ్చు, లేదు మీ లక్కీ నెంబర్ 246 అయిన ఉండొచ్చు, మీ ఏజ్ 24 అయిన ఉండొచ్చు. ఇక్కడ ఉన్న నెంబర్స్ చెప్తాను మీకు. ఇది 5, ఇది కింగ్ ఆఫ్ సోర్డ్స్ అంటే కార్డ్ నెంబర్ 14, అది 4+1 చేస్తే ఇది కూడా మళ్ళీ 5 వస్తుంది. క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అంటే కార్డ్ నెంబర్ 13, 1+3 4 అవుతుంది. ఇది 7, ఇది మళ్ళా 13. సో 13 ఏంజల్ నెంబర్ చూస్తాన్నా, 5 ఏంజల్ నెంబర్ చూస్తాన్నా. మీకేంటంటే ఈ ప్రాసెస్ చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ మీరు ధైర్యంగా నిలబడుకున్నారంటే మీరు దేన్నైనా కానీ అధిగమించగలుగుతారు. సో ఇక్కడ రిఫ్లెక్షన్, ఇప్పుడు మనకి ఈ 13 అనేది రిపిటేషన్ ఆఫ్ నెంబర్స్ లాగా 13 మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఇట్లా ఏదైతే ప్యాటర్న్స్ రిపీట్ అవుతున్నాయో వీటిని మనం బ్రేక్ చేయాలి అంటే మనం ఆ చేంజ్ తీసుకొని రావాలి అంటే మనం స్టబన్గా మనం నిలబడుకొని పోరాడగలగాలి. ఇది 10, ఇది 19, సో 1 మీకు ఆ న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. అందుకనే ఈ ట్రీ ఆఫ్ విషెస్ వచ్చి మీ పేరు పిలుస్తోంది. ఆల్మోస్ట్ ఫర్గాటన్ విష్ ఏదో ఫుల్ఫిల్ చేయబోతోంది. ఇక్కడ మళ్ళీ మనకి 7 వచ్చింది. ఇక్కడ చూడండి 7 ఆఫ్ కప్స్, 7 ఆఫ్ సోర్డ్స్. ఇది నైట్ అంటే 12, కార్డ్ నెంబర్ 12, 1+2 అంటే 3 వస్తుంది. లవర్స్ కార్డ్ వచ్చి కార్డ్ నెంబర్ 6. సో మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు వీళ్ళని ఎలా డీల్ చేయాలి అనేది మీకే తెలుసు. మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేక, ఆ నిర్ణయం తీసుకోలేక బాధపడుతున్నారు, స్ట్రగుల్ అవుతున్నారు. కానీ మీరు ధైర్యం చేసి కానీ నిర్ణయాన్ని గట్టిగా తీసుకున్నారు అంటే మీ జీవితాన్ని మీరు మార్చుకున్న వాళ్ళు అవుతారు, అన్ని విధాలుగా మీరు సక్సెస్ పొందిన వాళ్ళు అవుతారు అనమాట. ఆ మెసేజ్ ఈజ్ ట్రయింగ్ టు రీచ్ యూ. మిమ్మల్ని ఏదో మెసేజ్ చేరాలని చెప్పి వెయిట్ చేస్తుందంట, ట్రై చేస్తుందంట. మీరు కొంచెం తెలివిగా ఉండండి. ద స్పిరిట్ వరల్డ్ విషెస్ టు ఫైండ్ అండ్ టచ్ యూ. మిమ్మల్ని అది చేరాలని, తాకాలని అది ఎదురు చూస్తుందంట. నేను అదే చెప్పాను కదా, మసిపూసి మారేడుకాయ చేయకండి. కార్డ్ నెంబర్ 37, సో 37 మీ ఏజ్ అయిన ఉండొచ్చు. 3 లక్కీ నెంబర్, 7 లక్కీ నెంబర్, 3+7 అంటే మళ్ళీ 1 వస్తుంది. ఇక్కడ మనకి సన్ ఎనర్జీస్ 1, 10 ఆఫ్ సోర్డ్స్ ఇది 1. సో మీరు కొంచెం గమనించుకోండి, తెలివిగా ఉండండి. ఎవరు ఏం చెప్తున్నారు, ఏది మిమ్మల్ని నిజంగానే మీకు హెల్ప్ చేస్తుంది ఈ నిమిషానికి అనేది స్పిరిట్ వరల్డ్ మీకు హెల్ప్ చేయాలని ట్రై చేస్తుంది. మీ ఈ విషెస్ మిమ్మల్ని చేరాలని, మిమ్మల్ని తాకాలని ఎదురు చూస్తున్నాయి. మీరు కొంచెం గమనించుకోవడం మొదలుపెట్టండి. మీరు పూర్తిగా, కొంతమంది అయితే ఈ పాయలు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు డిప్రెషన్లో ఉంటారు. ఏంద్రా నా రాత, నా కర్మ, ఇట్లా కోరి వీళ్ళని జీవితంలోకి తెచ్చుకొని, లేదు వీళ్ళని ఇంత నమ్మి మనం ఇంత మంచిగా వీళ్ళతో ఉంటే వీళ్ళు మనల్ని చేతగాని వాళ్ళని చేసేసినారు, మన కర్మ ఏంటి అన్న ఫీలింగ్ ఉంటుంది మీకు. ఫాలో ద పాత్ ఆఫ్ యువర్ సోల్. అదే చెప్పాను కదా, మీ ఇంట్యూషన్ని మీరు నమ్మండి అని చెప్పాను కదా. సో మీ సోల్ ఏదైతే దారిని చూపిస్తుందో ఆ పాత్నంట ఫాలో అవ్వండి. డోంట్ అలౌ ఎనీవన్ ఆర్ ఎనీథింగ్ టు స్టాప్ యూ. ఎవరు మిమ్మల్ని ఆపడానికి ట్రై చేసినా కానీ
వాళ్ళ మాట నగ్గేలాగా మీరు చేయకండి. మీ ఆత్మ, మీ సోల్ మీకు ఏదైతే చెప్తుందో దాని మాట అంటే వినండి. అంటే మీరు చాలా ధైర్యంగా ఉండాలి. ఈ టైం మీరు ఎంత ధైర్యంగా ఉంటే మీరు అంత మంచిగా దీన్ని అధిగమించగలుగుతారు. ఇది కార్డ్ నెంబర్ 2. మీ దగ్గరే చాయిస్ ఉంది. మీరు ఈ దారిలో పోవాలనుకుంటున్నారా, ఈ దారిలో పోవాలనుకుంటున్నారా, మీరు ఆల్రెడీ ఏ దారిలో అయితే పోతున్నారో అదే దారిలో కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా, లేదు మీరు దారి మార్చుకోవాలనుకుంటున్నారా, మీ లైఫ్ని ఇంకొంచెం బెటర్ చేసుకోవాలనుకుంటున్నారా. మీ లైఫ్ సక్సెస్ మీ చేతుల్లోనే ఉంది. సో మీ హెల్త్ మీ చేతుల్లోనే ఉంది. మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు మీరు తీసుకోండి. తీసుకుంటే నిర్ణయాలు చాలా హానెస్ట్గా తీసుకోండి. ఎవరినో మీరు ప్లీజ్ చేయడానికి కానీ, లేదు మిమ్మల్ని మీరు కంఫర్ట్ చేసుకోవడానికి కానీ కాదు. మీకు ఆ నిమిషానికి అది కరెక్ట్ డెసిషన్ అవ్వాలి. దానివల్ల మీరు బెనిఫిట్ పొందాలి. సో ఇప్పుడు నేను ఈ క్రిస్టల్ బాల్ కార్డ్స్లో ఎస్, నో, లేదంటే ఇంకా కొన్ని ఏమన్నా మనకి ఆన్సర్స్ ఉంటాయి. సో మనం చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళకి మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే మీరు ఇక్కడ వీడియోని పాజ్ చేసుకొని మీ క్వశ్చన్ని మీరు రాసుకోవచ్చు. సో మీ క్వశ్చన్కి ఏం ఆన్సర్ వస్తుందో మనం చూద్దాం. అదే పడితే బాగుండు అని ట్రై చేస్తున్నా, కానీ స్పిరిట్ ఏం చెప్తోందంటే ఈ చేత్తోనేది ఏమొస్తుందో చూద్దామంటున్నారు. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మనం ఇంతసేపు మనం అనుకునిందే. సో మీ ఇంట్యూషన్ మాట అయితే మీరు ఖచ్చితంగా వినాలి. మీ ఇంట్యూషన్ మాట మీరు ఎప్పుడైతే వింటారో మీరు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కన్ఫ్యూజన్స్ వెళ్ళిపోతాయి లైఫ్లోంచి. నో, మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే నో. మేబీ టాప్ ఆఫ్ ద డెక్లో వచ్చి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదో కావాలి, మీరు ఇంకా ఏదో ఇన్ఫర్మేషన్, మీకు ఇంకా ఏదో దీంట్లో తెలియాల్సింది ఉంది, దీంట్లో మీరు ఇంకా ఏదో తెలుసుకోవాల్సింది ఉంది. సో అందుకనే మీ ప్రస్తుతం ఆన్సర్ వచ్చి నో ఎప్పటికీ నో అవ్వదు. మీ ఇంట్యూషన్ని మీరు కరెక్ట్గా ఉపయోగించుకొని మీరు గెయిన్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్, మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్, మీరు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఇంకా బాగా పకడ్బందీగా తెలుసుకున్నారంటే ఈ నోని ఎస్ చేసుకోగలుగుతాం మనము. సో ఇలా మీ లైఫ్లో అయితే కొంతమంది దొంగ బుద్ధులతో, దొంగ ఆలోచనలతో దొంగల్లాగా ఉన్నారు. సో ఈ చూస్ చేసుకొని ఎవరికోసమైతే ఈ పైలు చూసినారో ఆ వ్యక్తిలో కూడా బయటికి చాలా మంచిగా కనిపిస్తున్నా కానీ లోపల చాలా కుతంత్రాలు నడుస్తుంటాయి. సో జాగ్రత్తగా అట్లాంటి వాళ్ళని హ్యాండిల్ చేసి మన లైఫ్ని మనం బెటర్ చేసుకోవాలి అని చెప్తున్నారనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దాం మీ లైఫ్లో మీరు ఏ వ్యక్తిని అనుకొని ఈ వీడియో చూస్తున్నారో ఆ వ్యక్తి మీరు కోరుకుంటే మీ జీవితంలోకి వచ్చారా, లేదు దైవ నిర్ణయమా అనేది మనం చూద్దాం. సో పైల్ నెంబర్ 2 వాళ్ళు ఎవరినైతే అనుకొని వీడియో చూస్తున్నారో ఆ వ్యక్తి దైవ నిర్ణయమా లేకపోతే వీళ్ళు కోరుకుంటే వచ్చారు. ఖచ్చితంగా దైవ నిర్ణయం. ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది. సో ఇది డివైన్ హ్యాండ్. సో ఈ డివైన్ హ్యాండ్ నుంచి మనకు ఆ కప్స్ పైన నుంచి ప్రేమ ఉంది చూడండి. ఇది ఖచ్చితంగా దైవ నిర్ణయం. యు బీ రియలీ జెన్యూన్ టు యువర్ హార్ట్. మీ హానెస్ట్గా ఉండండి. మీరు సెలెక్ట్ చేసుకున్న వ్యక్తిని ఇప్పుడు మార్చుకోవద్దండి. మీరు ఎవరినైతే ఫస్ట్ అనుకొని వీడియో చూసారో ఆ వ్యక్తి అయితే మటుకు ఖచ్చితంగా దైవ నిర్ణయం. సో మీ కన్ఫ్యూజన్స్ని క్లియర్ చేయడానికి మీ లైఫ్లోకి వచ్చి నింటారనమాట. మీ లైఫ్లో ప్రేమ విలువ కావచ్చు, మీ లైఫ్లో ఎమోషన్స్, ఫీలింగ్స్ విలువ వీళ్ళ వల్ల మీరు చాలా తెలుసుకొని ఉంటారు. మీ లైఫ్నే వీళ్ళు ఒక విధంగా మారుస్తారు. సో ఓకే, థ్యాంక్ యూ. ఇది 10 ఆఫ్ సోర్డ్స్ రివర్స్ వచ్చి ఈ డెక్లో 10 ఆఫ్ సోర్డ్స్ 2 కార్డ్స్ ఉంటాయి అన్నమాట. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనే కార్డ్ మనకి పైల్ నెంబర్ 1లో వచ్చింది. అంటే అంతా బాగుంది అన్నట్లు చూపించినట్లే ఉంటుంది, కానీ అక్కడ ఏది బాగలేదు. కానీ అంతా బాగుంది అని పక్కన వాళ్ళని భ్రమలో పెట్టడానికి ఒక రిలేషన్షిప్ ఉంటుంది. ఇక్కడ చూడండి 10 ఆఫ్ సోర్డ్స్ రివర్స్లో వచ్చింది. అంటే మీరు ఆల్రెడీ చాలా బాధల్లో ఉండి, మీరు ఆల్రెడీ
చాలా మంది వల్ల మీరు హర్ట్ అయ్యి ఉన్న ఆ వూండెడ్ సోల్కి సొలేజ్ ఇవ్వడానికి ఈ వ్యక్తిని దేవుడు మీ లైఫ్లోకి పంపించినారు. సో మీకు ఎలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ నుంచి అయినా కానీ మిమ్మల్ని వాళ్ళు బయటికి తీసుకొని వచ్చి మీకు తోడు నీడలాగా ఉండి మీకు ధైర్యం చెప్పి మీకు మంచి మాటలు చెప్పి మిమ్మల్ని ప్రేమించి మీ బాధ ఏదైతే ఉందో దాన్నంతా మెల్లిమెల్లిగా పోగొట్టడానికి మీ లైఫ్లోకి ఈ వ్యక్తి వచ్చినారు. సో స్ట్రెంగ్త్, మీకు ధైర్యాన్ని ఇస్తారు. మీకు ధైర్యం ఇచ్చి మిమ్మల్ని అంటే మీరు పిరిగ్గా ఉండి లేదు మీరు భయపడుతూ మీ ట్రూ స్ట్రెంగ్త్, మీ ట్రూ పొటెన్షియల్, మీ ట్రూ పవర్, మీ శక్తి ఏంటి, మీరేంటి, మీరు అది మీకు చాలా శక్తి ఉంది, మీకు అది తెలుసు. కానీ మీరు దాన్ని మర్చిపోయి బాధపడుతూ ఉంటే మీ శక్తిని గుర్తు చేస్తూ మిమ్మల్ని ధైర్యంగా ముందరకు తీసుకొని వెళ్ళే వ్యక్తి అన్నమాట. బ్యూటిఫుల్ కార్డ్స్. చారియట్, ఇక్కడ చూడండి మేజర్ ఆర్కానా కార్డ్స్ ఈ రెండు. సో మీ సక్సెస్ వాళ్ళ సక్సెస్, మీ హ్యాపీనెస్ వాళ్ళ హ్యాపీనెస్. మీరు ఎక్కడన్నా ఇక్కడ ఆగిపోతామో అనుకున్నప్పుడు లేదు, నువ్వు ఆగడానికి లేదు, నువ్వు ఎలా అయినా కానీ ముందరికి వెళ్ళాలి, నువ్వు ముందరికి వెళ్ళడానికి వచ్చావు, నువ్వు ఇప్పుడు ఇక్కడ కూర్చునేదానికి వీల్లేదు. ఏమైంది, ఏం కాలేదు, అంతా మనం అనుకునే దాన్ని బట్టే ఉంటుంది. సో నీ లైఫ్ మంచిగా ఉంది, నువ్వు హ్యాపీగా ముందరికి వెళ్ళు, నువ్వు ఇప్పుడు ఇక్కడ కూర్చునేదానికి వీల్లేదు. అట్లా మాత్రం మిమ్మల్ని మోటివేట్ చేసి మిమ్మల్ని ముందరికి నడిపిస్తారనమాట. సో మీకు ధైర్యాన్ని ఇస్తున్నారు, మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నారు, మీ బాధల్ని వాళ్ళు మాయం చేస్తున్నారు, అంటే మీకు ఆ సొలేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇంకా ఏం కార్డ్స్ వస్తున్నాయో చూద్దాం. జడ్జ్మెంట్, ఇది ఖచ్చితంగా దైవ నిర్ణయం. ఇక్కడ ఏంజిల్ గాబ్రియల్ అనమాట ఆయన. ఇక్కడ రెన్యువల్స్ ఉన్నాయి, రీబర్త్. వీళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన దానివల్ల మీలో కొత్త ఉత్సాహం, మీలో ఆ కొత్త ఆశ చిగురించడం, ఇవన్నీ మీ కోరికలన్నీ తీరడం. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, చిన్నగా ఉన్నప్పటి నుంచి పేరెంట్స్తో ఉన్నప్పుడు చాలా కోరికలు ఉంటాయి. ఆ కోరికల్లాగానే మిగిల్చుకొని వీళ్ళ లైఫ్లోకి మీరు వచ్చి నింటారు, మీ లైఫ్లోకి వీళ్ళు వచ్చి నింటారు. ఒకవేళ మీరు స్పౌజెస్, పార్ట్నర్స్ ఇట్లా కానీ చూస్తుంటే, లవర్స్ ఇట్లా కానీ చూస్తుంటే, సో వీళ్ళు మీ లైఫ్లోకి రావడంతో మీరేంటంటే వీళ్ళతో మీకు భయం ఉండదు, వీళ్ళతో మీరు ఏదన్నా కానీ చెప్పగలుగుతారు. వీళ్ళు రీరైట్, రీక్రియేట్, రెన్యువల్, అంటే అప్పటి వరకు ఒకటి, ఇక్కడ వీళ్ళు మీ లైఫ్లోకి రావడంతో ఇంకొకటి, అప్పటి వరకు ఒక లెక్క, నేను రావడంతో ఇంకొక లెక్క అంటారు కదా, ఆ విధంగా మీ కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికల్ని నెరవేర్చడం కానీ, మిమ్మల్ని స్థిమితంగా కూర్చోబెట్టడం కానీ, తృప్తిగా మీరు వీళ్ళు వచ్చిన తర్వాత లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారనమాట. సో మీరు లైఫ్లో దేవుడు మీకు ఆ స్టెబిలిటీని, మీకు ఆ హ్యాపీనెస్ని, మీ ఫేస్లో ఆ చిరునవ్వుని తీసుకురావడానికి వీళ్ళని పంపించుంటారు. వీళ్ళు మదర్ లాగా దే విల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. వీళ్ళు ఎక్కడైతే మీకు ఆ ఎనర్జీ కావాలో, ఆ పవర్ కావాలో, ఆ స్ట్రెంగ్త్ కావాలో, ఎక్కడైతే మీరు ముందరికి వెళ్ళాల్సిన టైం వస్తుందో అప్పుడు మిమ్మల్ని రెట్టింపు ఉత్సాహంతో ముందరికి తీసుకొని వెళ్తారనమాట. వీళ్ళు మంచిగా అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు, మదర్లీ లవ్, అఫెక్షన్ చూపిస్తారనమాట. వీళ్ళు మనీ కూడా అంటే వీళ్ళు మంచిగా మనీ ఎర్న్ చేస్తూ ఉంటారు, ఆ మనీని కూడా వీళ్ళు మంచిగా యూజ్ చేస్తారు. హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది. సో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఎక్కడైతే మనల్ని కట్టడి చేయాలో అట్లా కట్టడి చేస్తారు, ఎక్కడైతే వదలాలో అక్కడ వదులుతారనమాట. వీళ్ళు మీ లైఫ్లోకి రావడంతో, లేదు వీళ్ళు మీ లైఫ్లో ఉన్న దానివల్ల మీకు చాలా క్లారిటీ ఉంటుంది. మీకు ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటే కూడా వాటిని అన్నిటినీ క్లియర్ చేసేసి మీరు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీళ్ళు చాలా హెల్ప్ చేస్తారనమాట మీకు. సో లైఫ్లో ఒక బెటర్మెంట్, లైఫ్లో ఒక అబెండెన్స్, లైఫ్లో ప్రాస్పెరిటీ. సో అలా విధంగా, అంటే ఆ విధంగా లైఫ్ని వీళ్ళు ముందరికి తీసుకొని వెళ్ళడానికి హెల్ప్ చేస్తారనమాట. మీరు ఎదుగుతారు వీళ్ళ వల్ల.
ఎదగడం అంటే మనం డబ్బులు బాగా వచ్చేసి ఎదగడము ఇట్లనే అంటే కొంతమందికి లిటరల్గా అలాంటిది కూడా ఉంటుంది. మంచి ఉద్యోగంలో మంచిగా సంపాదించుకుంటూ బాగా స్థిరపడడం ఒకటి. ఇంకొకటి ఏంటంటే స్పిరిచువల్గా దేవుడు భక్తి ఇట్లా కొంతమంది ఎదిగి ఉంటారు వీళ్ళు లైఫ్లోకి రావడం వల్ల. ఇంకొంతమంది ఏంటంటే మంచి మంచి రిలేషన్షిప్స్ని అట్రాక్ట్ చేయడం కానీ, భూమిలు కొనుక్కోవడము, నగలు కొనుక్కోవడము, లేకపోతే ఆస్తుల్ని పెంపొందించుకోవడం కానీ ఏదో విధంగా విస్తరిస్తున్నారు, ఎక్స్పాండ్ అవుతున్నారు, గ్రోత్ ఇక్కడ చూడగలుగుతారు వీళ్ళ వల్ల. సో ఫైనల్గా ఇంకొక కార్డ్ తీసుకుందాం మనం. వీళ్ళు మీ లైఫ్లో చూడండి కంప్లీషన్స్ కోసమే వచ్చారు. వరల్డ్ కార్డ్ ఖచ్చితంగా కంప్లీషన్స్. వీళ్ళతో మీకు ఏదో కర్మ ఈ లైఫ్ టైంతో కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ వచ్చే లైఫ్ టైంలో వీళ్ళు మీ లైఫ్లో ఉంటారో లేదో ఐ డోంట్ నో. ఈ లైఫ్ టైంలో ఏదైతే మిగిలి ఉన్న కర్మ ఉందో దాన్ని మొత్తం క్లియర్ చేసుకోవడానికి ఈ లైఫ్ టైంలో మీకు వచ్చినారనమాట. ప్రీవియస్ బర్త్స్లో ఎక్కడో మిమ్మల్ని కొంచెం కష్టపెట్టి మీ మాట వినకుండా ఇట్లాంటిది ఏదో జరుగుని ఉంటుంది. సో అలాంటి వాటిలన్నిటినీ క్లియర్ చేసేసుకొని కంప్లీట్గా ఈ లైఫ్లో అన్నీ అనుభవించాలని చెప్పి వచ్చారు. వీళ్ళతో మీరు ఎక్కువ ప్రయాణాలు కూడా చేస్తారు. సో వీళ్ళకి కూడా ప్రయాణాలు చేయాలన్నా కానీ చాలా ఇష్టంగా ఉంటుందన్నమాట. సో నీళ్ళలాగా గ్లాస్లో పోస్తే గ్లాస్లో, కప్లో పోస్తే కప్లో, బౌల్లో పోస్తే బౌల్లో, ఆ విధంగా ఎలా అయినా వీళ్ళు మలుచుకోగలుగుతారు. మీకు కూడా అదే విధంగా ఉపయోగపడగలుగుతారు అన్నమాట. సో ధైర్యంని ఇవ్వాలన్నా మీకు ఆ ముందరికి పుష్ ఉంటుంది కదా, ఎక్కడో ఒక చోట మనల్ని మోటివేట్ చేసి ఏదో విధంగా మనం ముందరికి వెళ్ళాలి అనేది ఉంటుంది కదా. సో అదంతా వీళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. సో మనకి గైడెన్స్ ఏమొస్తుందో చూద్దాం. ఇదైతే ఖచ్చితంగా ఈ పాలు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఎవరినైతే అనుకొని చూస్తున్నారో వాళ్ళైతే దైవ నిర్ణయం, డివైన్ హ్యాండ్. గ్రీఫ్, 10 of swords energy, grief, fear, pride, service. బ్యూటిఫుల్ కార్డ్స్. టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చి యాక్సెప్టెన్స్. సో మీరు వీళ్ళని మీ లైఫ్లోకి యాక్సెప్ట్ చేసిన తర్వాత ఫుల్గా వీళ్ళేంది, వీళ్ళ విలువ ఏంది అనేది తెలుసుకున్న తర్వాత మీకేమర్థమైంది అంటే లైఫ్లో ఏం బాధ ఉన్నా ఏం కష్టం ఉన్నా కానీ వీళ్ళుంటే మనం వాటిని అన్నిటినీ అధిగమించగలుగుతాం. ఎలాంటి భయాలనైనా కానీ మనం పోగొట్టుకోగలుగుతాము. ఇక్కడ మనకు ఒక ఆపర్చునిటీ వస్తుంది, వీళ్ళ రూపంలో ఒక ఆపర్చునిటీ వచ్చింది మన లైఫ్ని మనం బెటర్ చేసుకోవడానికి, మనలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని సాల్వ్ చేసుకోవడానికి, టు లివ్ అ బెటర్ లైఫ్. ఫుల్ ఎనర్జీ, ఫుల్ ఆఫ్ లవ్, ప్రేమ. ఇక్కడ సెంటర్ కార్డ్లోనే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ హార్ట్ సింబల్ ఉంది. లాట్ ఆఫ్ లవ్. కప్స్ అంటేనే లవ్, ఎమోషన్, ఫీలింగ్స్ గురించి చెప్తారు కదా. సో అలా ప్రేమతో దేన్నన్నా సాధించుకోవచ్చు. ప్రేమతో మనం ఎంత కష్టమైన దాన్నైనా కానీ అధిగమించగలుగుతాము. భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు చేసి మీరు నిరూపించుకొని మీరు ప్రైడ్, ఎస్ నేను చేయగలిగినాను, నేను సాధించగలిగినాను, నేను నిరూపించుకోగలిగినాను, ఆ గర్వం, పాజిటివ్ వే, ఆ గర్వం. లైక్ నన్ను నేను ఇప్పుడు వీళ్ళు మీ లైఫ్లో ఉన్న దానివల్ల మిమ్మల్ని మీరు మీ ట్రూ వాల్యూ కూడా మీరు తెలుసుకుంటారు. సో మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలు పెడతారనమాట. ఐ లవ్ మై సెల్ఫ్, ఐ సీ మై సెల్ఫ్ ఇన్ ఎవ్రీ వన్. అట్లా మాదిరా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడమే కాదు, మీరు ప్రపంచాన్ని డిఫరెంట్ లెన్స్తో చూడడం మొదలు పెడతారనమాట. అందుకని మీరు సర్వీస్ చేయగలుగుతున్నారు. ఐ ఫీల్ గుడ్ వెన్ ఐ కెన్ హెల్ప్ అదర్స్. వీళ్ళు మీ జీవితంలోకి వచ్చి మీకు ఏదైతే ఈ పాజిటివ్ ఎనర్జీస్ని నింపి మీకు సహాయపడుతున్నారో, మీ ప్రాబ్లమ్స్ నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి మీరు అదేవిధంగా ఇంకో 10 మందికి ఉపయోగపడాలి అన్న ఫీలింగ్ కూడా మీకు వస్తుంది. సో సర్వీస్ చేయాలి, మనం కూడా మంచిగా ఇతరులకి ఉపయోగపడాలి, మానవ సేవే మాధవ సేవ. సో ఇవన్నీ మీరు తెలుసుకొని ఉంటారనమాట. అబ్బా వీళ్ళు ఇంత సెల్ఫ్లెస్గా ఎలా ఇంకొకరికి ఉపయోగపడుతున్నారు. సో ఆ విధంగా మీకు
అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ నేను నెంబర్స్ చెప్పలా కదా, ఇది కార్డ్ నెంబర్ 21. ఈ దీంతో మేజర్ ఆర్కనా అయిపోతుంది. సో అందుకనే ఇక్కడ కంప్లీషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇన్ఫినిటీ అబండెన్స్ క్రియేట్ చేసుకోగలుగుతారు. సో ఇది కార్డ్ నెంబర్ 21. మీ లక్కీ నెంబర్ 2, 1, 3 అయి ఉండొచ్చు. మళ్ళీ ఇది ఏస్ ఆఫ్ సోర్ట్స్ 1, 9, జడ్జ్మెంట్ కార్డ్ వచ్చి కార్డ్ నెంబర్ 20. బర్త్ నెంబర్ 20 అవ్వచ్చు, 9 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 21 అవ్వచ్చు, 10 అవ్వచ్చు. మళ్ళీ ఇక్కడ 1, ఇక్కడ మోస్ట్లీ 1 నెంబర్ రిపీట్ అవుతుంది. సో న్యూ బిగినింగ్స్, న్యూ హ్యాపీనెస్, ఫ్రెష్ స్టార్ట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఈ పాయిల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి. ఈ రిలేషన్షిప్ వల్ల ప్రతిరోజు పండగలాగా ప్రతిరోజు ఏదో కొత్త నేర్చుకోవడానికి, కొత్తగా ఏదన్నా అనుభవించడానికి, అనుభూతి చెందడానికి మీకు హై ఛాన్సెస్ ఉంటాయి. స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చి కార్డ్ నెంబర్ 8, 7. ఇక్కడ వచ్చి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే కార్డ్ నెంబర్ 13. డేట్ ఆఫ్ బర్త్ 13 అయి ఉండొచ్చు, లేదు 1 + 3 అంటే 4. ఇక్కడ నైట్ ఆఫ్ వాన్స్ అంటే 12, కార్డ్ నెంబర్ 12. 1 + 2 అంటే మళ్ళీ మనకి 3 అవుతుంది. ఇక్కడ చూడండి మిర్రరింగ్ ఆఫ్ నెంబర్స్ 21, 12, 21, 12. సో వీళ్ళు జస్ట్ రిఫ్లెక్షన్. మీరు ప్రేమగా ఉంటే వీళ్ళు ప్రేమను రిఫ్లెక్ట్ చేస్తారు. మీరు బాధపడుతుంటే వాళ్ళు బాధపడి మిమ్మల్ని ఏదో విధంగా ఈ బాధ నుంచి బయటకు తీసుకురావాలనుకుంటారు. సో మిర్రర్ ఇమేజెస్ లాగా మీరు అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటే మీకు ఏదైతే కనిపిస్తుందో అదే వాళ్ళు. సో ఆ విధంగా పోలికలు కావచ్చు, బుద్ధులు కావచ్చు అంటారు కదా. ఇప్పుడు పేరెంట్స్ గురించి చూస్తా అంటేనో, లేకపోతే సిబ్లింగ్స్ గురించి చూస్తా అంటేనో, సో నా బుద్ధులే వచ్చినాయి, నా పోలికలే వచ్చినాయి, నా అనుభవాలే వీళ్ళకి మళ్ళీ ఎదురవుతున్నాయి. సో ఇలాంటి కంపారిజన్స్ కూడా ఉంటాయి కదా. సో ఆ విధంగా అనమాట. సో 21, 12, 1, 1, 1 ఇది కార్డ్ నెంబర్ 2. సో మనకి ఇంకా ఏం మెసేజ్, ఓకే ఇది ఫ్లిప్ అయింది, ఫస్ట్ కార్డ్ ఫ్లిప్ అయింది. యు ఆర్ caught up in a drama. Act to free yourself, change and blossom again. Card number 40. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనల్ని ఒకరు ప్రోత్సహిస్తున్నారు, మనల్ని ఒకరు అభిమానిస్తున్నారు, మనల్ని ఒకరు మెరుగుపరచడానికి ట్రై చేస్తున్నారు. అది వాళ్ళ ఉద్దేశము. మన ఉద్దేశం ఏంటి? ఇక్కడ గ్రీఫ్ ఇచ్చారు కదా, దుఃఖము, బాధ. సో దీంట్లోనే మీరుండి డ్రామా క్వీన్ లాగా, డ్రామా కింగ్ లాగా అలానే జీవితాన్ని స్పెండ్ చేయాలనుకుంటున్నారా, లేదు దాంట్లోంచి బయటకు వచ్చి బెటర్ లైఫ్ని చూడాలనుకుంటున్నారా? సో ఈ డ్రామా నుంచి మిమ్మల్ని మీరు ఫ్రీ చేసుకొని మారి మళ్ళా బ్లాసమ్ అగైన్, మళ్ళీ వికసించండి అని చెప్తున్నారు. కార్డ్ నెంబర్ 40, ఏజ్ 40 అయి ఉండొచ్చు. చిన్న చిన్నవి ఉంటాయి కొంతమందికి, ఆ చిన్న చిన్నవే పెద్ద ప్రాబ్లమ్స్ కింద మనము చూసి అయ్యయ్యో అయ్యయ్యో అనుకుంటూ ఉంటామన్నమాట. కొంతమంది చాలా చిన్న వాటికే గుండెలు బాదుకుంటూ ఉంటారు. వాళ్ళకన్నా చుట్టుపక్కల వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోతుంటారు. సో చిన్న చిన్న వాటిని కూడా పెద్దది భూతద్దంలో చూసుకొని బాధపడడం అనేది ఆపేసేయండి అని చెప్తున్నారనమాట. ఆ వండర్ఫుల్ సర్ప్రైజ్ ఈజ్ కమింగ్. ఎప్పుడైతే దీన్ని ఇట్లా బాధపడుతూ గ్రీఫ్, ఫియర్ దీంట్లోంచి బయటకు వస్తామో వండర్ఫుల్ ఆపర్చునిటీ అనేది వస్తుందంట. సంథింగ్ ఎంటైర్లీ న్యూ అవైట్స్ యూ. ఆబ్వియస్గా చెప్పాం కదా, 1, 1, 1 అంటే న్యూ బిగినింగ్స్, ఫ్రెష్ స్టార్ట్స్, న్యూ ఆపర్చునిటీస్. సో ఏదో కొత్తది మీకోసం ఎదురు చూస్తుందంట. జడ్జ్మెంట్ కార్డ్ అంటేనే ఇక్కడికి ఒకటి ఎండ్ అయిపోతుంది, రెన్యువల్స్, మళ్ళీ కొత్తగా ఇంకొకటి మొదలవుతుంది. సో సంథింగ్ న్యూ ఈజ్ అవైటింగ్ ఫర్ యూ. కార్డ్ నెంబర్ 27, ఏజ్ 27 అయి ఉండొచ్చు, బర్త్ నెంబర్ 27 అయి ఉండొచ్చు, 7 to 9 లక్కీ నెంబర్స్ అయి ఉండొచ్చు. ఫైనల్గా వచ్చి ద టైమ్ ఫర్ రొమాన్స్ హ్యాస్ కమ్. సీ ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఎ రేడియంట్ లైఫ్. సో మీరు మంచి మంచి అనుభవాలని, అనుభూతుల్ని పొందడానికి ఇదొక కరెక్ట్ టైం అంట. సో కార్డ్ నెంబర్ 22, రిపిటేషన్ ఆఫ్ నెంబర్స్ మళ్ళా. సో మీకు మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, వాటిని అయితే ఉపయోగించుకోండి అని చెప్తున్నారనమాట. మీరు ఎంజాయ్ చేయడానికి, మీరు సెలబ్రేట్ చేసుకోవడానికి. సో మీకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది, హ్యాపీనెస్ కూడా వస్తుంది. మీరు దీన్ని టు ది బెస్ట్ ఉపయోగించుకోండి. జీవితంలోంచి ఈ గ్రీఫ్, ఈ ఫియర్ని బయటికి దోసేసేయండి. ఇంకా కూడా ఏదో డ్రామా క్రియేట్ చేస్తుంటే అట్లా డ్రామాస్ అన్నీ ఇంకొద్దు. మనము చిన్నదాన్ని కూడా పెద్దది చేసుకొని భూతద్దంలో పెట్టుకొని చూసుకొని దానివల్ల ఏదో అయిపోతుందని చెప్పి ఇట్లాంటి ఫీలింగ్స్ అయితే అసలు వద్దు అని చెప్తున్నారనమాట. సో అలాంటి వాటి నుంచి మనం బయటకు వచ్చేసినప్పుడు మనం ఏంటంటే ఫ్రెష్ ఆపర్చునిటీస్ని, ఫ్రెష్ థింగ్స్ని మనం అట్రాక్ట్ చేయగలుగుతాము.
అండ్ ఇక్కడ నాకు చూస్తుంటే నాకు ఏం అర్థమవుతుందంటే కొంతమంది లైఫ్లోకి పిల్లలు రాబోతున్నారు. సో డెడ్ కమింగ్ అలైవ్, మీరు మీ చాలా ఇష్టపడిన వాళ్ళని మీరు పోగొట్టుకొని ఉంటే వాళ్ళు మీ పిల్లల రూపంలో తిరిగి వస్తున్నారు. సో వాళ్ళు మీ పిల్లల రూపంలో తిరిగి వస్తున్నారు కాబట్టి మీరు ఇంకా రెట్టింపు హ్యాపీనెస్ని మీరు ఆస్వాదించబోతున్నారు అన్నమాట. కొత్త కొత్త అనుభవాలు అనుభూతుల్ని మీరు పొందబోతున్నారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత హ్యాపీ ఎనర్జీస్లో ఎంత జాయ్ఫుల్ ఎనర్జీస్లో ఉంటారో మీరు అంత తొందరగా మీరు అనుకున్న వాటిని మీరు నెరవేర్చుకోగలుగుతారు. మీకు కొత్త కొత్త ఆలోచనలని మీరు కొత్త కొత్త వాటిని అట్రాక్ట్ చేయగలుగుతారు. అలా లేకుండా దుఃఖిస్తూ బాధపడుతూ ఏడ్చుకుంటూ ఇట్లా కానీ ఉన్నారంటే మీకు జరగాల్సినవి కూడా ఇంకొక 4 అడుగులు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అమ్మని మీరు ఎంత రెస్పెక్ట్ చేస్తే మీరు అంత తొందరగా మీరు అనుకున్న వాటిని మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారు. సో మీ లైఫ్లో అమ్మ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో కొంతమంది చెప్తారు నాకు మా అమ్మ అంత మంచిది కాదండి, మీరు అనుకున్న విధంగా మమ్మల్ని చూసుకోలేదు అని చెప్పి. అది కర్మ, దానివల్ల తనే సఫర్ అవుతుంది. అట్లా చెడ్డ తల్లి అయినంత మాత్రాన మీరు కూడా చెడ్డగానే ఉంటే అక్కడ ఏమవుతుంది, ఆమె ఒక చెడు కర్మ చేస్తుంది, మీరు ఆ చెడు కర్మ ఇదవుతుంది. సో అప్పుడేమవుతుంది, మీ మంచి కర్మ కూడా మీకు దూరం అవుతుంది. తల్లి ఎంత చెడ్డదైనా కానీ మీరు ఆమె పట్ల మీరు చేయాల్సినటివి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, నేనేం చెప్తున్నానంటే తిరిగి మీరు ఇంత అమోఘంగా చూడాలి, అంత అమోఘంగా ప్రేమించాలి, లేకపోతే ఎంత మీరు సఫర్ అవుతున్నా కానీ దాన్ని అంతా మీరు పంటి చివరను పెట్టుకొని మీరు అద్భుతంగా నవ్వుతూ ఇట్లా నేను చెప్పట్లేదు. మీ రెస్పాన్సిబిలిటీస్ని మీరు వదలకండి. వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తున్నారు కదా అని చెప్పి మన రెస్పాన్సిబిలిటీస్ మనం వదిలేసినామంటే వాళ్ళకి మనకి డిఫరెన్స్ లేకుండా పోతుంది. సో అందుకు కూడా ఇదొక అయినిండొచ్చు. నేను చూస్ చేసుకున్న వ్యక్తి మీరు అనుకున్నంత గొప్పగా నా లైఫ్లో లేరు, నాకు కొంచెం సఫరింగ్స్ ఉన్నాయి వీళ్ళ వల్ల అంటే ఈ సఫరింగ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఇందుకే వస్తున్నాయి. నేను చెప్తున్నాను కదా, ఇది ఈ జన్మతో అయిపోయే బంధం అవ్వచ్చు. సో కష్టమున్నా సుఖమున్నా ఏమున్నా కానీ ఇది ఇక్కడ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలి. కొంచెం మన పేషెన్స్ని టెస్ట్ చేస్తారు, అంటే మనకంత అనుకూలంగా బిహేవ్ చేయరు, అట్లా ఎట్లా ఉన్నా కానీ మనం మన రెస్పాన్సిబిలిటీస్ని అయితే వదలొద్దు. మీ రెస్పాన్సిబిలిటీస్ అయితే మీరు వదలొద్దు. వీళ్ళు మీ లైఫ్లో ఏ రూపంలో ఉన్నా కానీ మీ ఎదుగుదలకి మీ మీ సక్సెస్కి వీళ్ళు రీజన్ అవుతారు. సో ఏదో ఒక విధంగా మీకు చెందాల్సినటివి వీళ్ళ ద్వారా చెందడం కానీ లేదు వీళ్ళ నుంచి మీరు పొందాల్సినటివి పొందడం కానీ జరుగుతుంది. సో ఆ వండర్ఫుల్ సర్ప్రైజ్ ఏమైండొచ్చు అంటే కొంతమందికి ఇక్కడ ఈమె హాఫ్ ఫేసే చూపిస్తుంది కదా, సో ఒక హాఫ్ ఫేస్ మనకు కనిపించట్లేదు. మీరు సగమే చూసారు, మిగతా సగం చూడబోతున్నారనమాట. అంటే ఏదో మీ దగ్గర హాఫ్ ఇన్ఫర్మేషన్ ఉన్నింది, ఇప్పటి వరకు మీకు ఆ ఫుల్ ఇన్ఫర్మేషన్ దక్కలేదు. ఆ ఫుల్ ఇన్ఫర్మేషన్ దక్కలేదు కాబట్టి మీరు ఇంకా కొంచెం బాధ మిగిల్చుకున్నారు. ఎప్పుడైతే మీకు ఆ ఫుల్ ఇన్ఫర్మేషన్ దక్కుతుందో మీకు ఇట్స్ టైమ్ ఫర్ రొమాన్స్ హ్యాస్ కమ్ అంటున్నారు. అంటే కొత్త ఆపర్చునిటీస్ మీ తలుపులు కొడుతున్నాయి. రేడియంట్ లైఫ్ని మీరు చూడబోతున్నారు. సో ఈ రేడియంట్ లైఫ్లో యూ హ్యావ్ దట్ ప్రైడ్ అనమాట, దట్ యు నో ఆ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ అనేది, ప్లస్ ఇతరులకి సర్వీస్, మానవ సేవే మాధవ సేవ అనేది. సో ఇవన్నీ మీరు ఈ విధంగా చూడబోతున్నారనమాట. ఇప్పుడు నేను క్రిస్టల్ బాల్ కార్డ్స్ నుంచి దీంట్లో ఎస్, నో, మేబీ, ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్స్ ఇట్లుంటాయన్నమాట. మీకేమైనా క్వశ్చన్ ఉంటే ఇక్కడ వీడియోని పాజ్ చేసుకొని మీ క్వశ్చన్ని మీరు రాసుకోండి క్లారిటీ కోసం. అట్లా క్వశ్చన్ రాసుకొని ఆ తర్వాత చూడండి మీకు ఏం ఆన్సర్స్ వస్తున్నాయో తెలుస్తుంది. సో పైల్ నెంబర్ 2 ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వీళ్ళకి ఏం ఆన్సర్స్ వస్తున్నాయో
మనం ఇప్పుడు చూద్దాం. యు ఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. మీరు రైట్ డైరెక్షన్లో వెళ్తున్నారంట, మీరు కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నారు. మీకు వస్తున్న నెక్స్ట్ వచ్చి గో, ద టైమ్ ఈజ్ రైట్. వెళ్ళండి, ఇప్పుడు కరెక్ట్ టైము, మీరు అనుకున్న దాన్ని మీరు సాధించుకోగలుగుతారు. సో యువర్ టైమ్ ఈజ్ రైట్, సో గో ఫార్ ఇట్ అంటున్నారు. అండ్ టాప్ ఆఫ్ ద డెక్లో మీకు ఏముందంటే రీకన్సిడర్ అని ఉంది. సో దేన్నన్నా మీరు లైఫ్లో ఇది వద్దులే అని కానీ మీరు వదిలేసి, లేదు ఇదేం పెద్ద మనకి ఉపయోగపడేది లేదు, మనకి ఇది అవసరం లేదు అనేది ఏదన్నా కానీ మీరు ఏదన్నా అంటే మీకే తెలుస్తుంది బాగా. ఈ 6 months నుంచి మీరు దేన్నో వదిలేసో, లేకపోతే దేనికో దూరంగా ఉండి, లేకపోతే దేన్నో అసలుకి మీకు ఒక ఆపర్చునిటీ వస్తుంది, ఒక జాబ్ ఆఫర్ వచ్చింది, ఆ ఆఫర్ వద్దనుకునేసారు, అది మళ్ళా వస్తుంది. లేదు ఇంకేదన్నా కానీ కొంతమందికి పెళ్ళి సంబంధాలు ఉండొచ్చు, ఆ సంబంధం వెళ్ళిపోయింది, మళ్ళీ ఇంకేదో అదే సంబంధం మళ్ళా వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో అట్లాంటివి ఏవో మళ్ళా మిమ్మల్ని అప్రోచ్ అవుతుంటే దాన్ని ఒక్కసారి రీకన్సిడర్ చేసంట చూడండి. రీకన్సిడర్ చేసి చూసిన దానివల్ల తప్పు లేదు. ఇవన్నీ మీకు సూచనలు అయిన ఉండొచ్చు. మీరు దక్కించుకోవాల్సింది, మీరు పొందాల్సిన దాన్ని మీరు వదిలేసుకుంటున్నారు. మేబీ అప్పుడు టైం కరెక్ట్గా లేని దానివల్ల మీరు రైట్ డెసిషన్ తీసుకోలేక దాన్ని వదిలేసుకొని ఉండొచ్చు. ఇప్పుడు మీకు టైం కరెక్ట్ అయింది అండ్ మీరు రైట్ డైరెక్షన్లో వెళ్తున్నారు. సో ఇప్పుడు మీరు రీకన్సిడర్ చేయొచ్చు. అంటే ఇంతకుముందు ఏదైనా బిజినెస్ అనుకొని ఆ బిజినెస్ని మీరు వద్దులే, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, లేకపోతే ఇప్పుడు నా దగ్గర ఈ రిసోర్సెస్ లేదు అనుకొని మీరు దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటే ఇప్పుడు మీకు డబ్బులు సమకూరడం కానీ, ఇప్పుడు మీరు మళ్ళా దాన్ని అంటే ఇప్పటికి కూడా ఆ బిజినెస్ చేయాలన్న ఐడియా మీకు ఉంటే ఇప్పుడు మీరు రీకన్సిడర్ చేయొచ్చు. ఈ టైంలో మీకు అది బెటర్గా చేసుకునేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.